సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 14 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 20 డిసెంబర్ 2025 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకుంటే, జన్మరాశిలో కేతువు, ద్వితీయ చంద్రుడు, అర్ధాష్టమ రవిబుధ శుక్రుడు, పంచమ కుజుడు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, ఏకాదశి గురువు యొక్క సంచారం. మరి ఈ రాశి వారికి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ప్రతి పనిలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల అవదు అనుకున్న ప్రతి పనిలో కొంత సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతో విజయం సాధించుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. జీవితంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. సప్తమ రాహు సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ శనైశ్వరుడి సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. పంచమ కుజుని యొక్క సంచారం వల్ల ధన సంబంధితమైన సమస్యలు తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అనవసర వ్యవహారాల వల్ల మాట పట్టింపులు పెంచుకోకుండా సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల విజయం సాధించుకుంటారు. మరి ఈ రాశి వారికి ఇప్పటికే అష్టమ శనైశ్వరుని యొక్క ఇబ్బంది వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్, గృహ నిర్మాణాలు, ఆస్తి వ్యవహారాలు, కుటుంబ విషయాలు, మధ్యవర్తిత్వం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఉద్యోగ వ్యవహారాల రీత్యా నష్టాలు కలిగేటువంటి సింహరాశి వారికి ఈ వారం నుంచి గురుబలంతో కూడుకున్నటువంటి వారంగా చక్కటి విజయాలు సాధించుకునే క్రమంలో నష్టాల బాట నుంచి సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి బాటలోకి వస్తారు. అంటే నష్టం తగ్గిపోతుంది. ముందు లాభం విషయంలో పక్కన పెడితే సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి ఫలితాలు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ఇటు అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల అర్ధాష్టమ కుజుని యొక్క దోషం పోయి పంచమ కుజుని సంచారం రావటం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో కొన్ని మార్పులు, కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. జీవితంలో జీవిత భాగస్వామి నుంచి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. లీగల్, స్పెక్యులేషన్స్, మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్ విషయాల్లో సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలు, క్రయ విక్రయాలు, మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్ లాంటి వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక సింహరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారంలో సింహరాశి వారు ప్రతి సోమవారం రోజు శివాలయ ప్రదక్షిణాన్ని, పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం, పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం, ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి మన్యుసూక్తంతో కూడుకున్న ఆరాధన చేసుకోవటం వల్ల నష్టాలు తగ్గేటువంటి అవకాశాలు సింహరాశి వారికి ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూలంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు.